నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ పట్టణ కార్యాలయంలో క్లస్టర్ల ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జనసేనలు కలిసి రూపొందించిన మేనిఫెస్టోకు ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, నాయకులు ఆకుమూర్తి రామారావు, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజపాల్ కుమార్, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్, కంచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు గౌరవనీయులు మా అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ సభకి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఉండటం జరుగుద్ది. సుమారుగా 7-8 లక్షల మంది తోటి సభ జరిగే విధంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ట్రైన్ సౌకర్యం ఉన్న ఏరియాలో అన్ని ట్రైన్స్. మేము బయట కాన్స్టిట్యున్సీల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సుమారుగా ఒక 3,000 మంది వెళ్ళాలనేది మా టార్గెట్. మా కార్యకర్తలే ముఖ్యమైన లీడర్లు కూడా 3,000 మంది. దానికి కావాల్సిన ఏర్పాట్లకి మాకున్న వెహికల్స్ అవి అరేంజ్ చేసుకుంటాక ఎలాగనేది మాట్లాడటం కోసం ఈ రోజు కూర్చుంటం జరిగింది. అలాగే ప్రత్యేకంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, మరి అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి తెలుగుదేశం జనసేన కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాన్ని ప్రతి ఇంటికి ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని చేయటం జరుగుతుంది. అవి కూడా ఇంచుమించుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 50% అయినాయి. మిగిలిన 50% కూడా స్పీడ్ గా చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు మెయిన్ లీడర్స్ అందరూ, అలాగే దానికి కావాల్సిన మా కేడర్ అంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో కస్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశంలో కస్టర్ల యూనియన్ అలాగే బూత్ కన్వీనర్లు కూడా అందరూ హాజరవుతం జరిగింది. మరి ప్రతి ఇంటికి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక 6, పవన్ కళ్యాణ్ గారు ఒక 5 మ్యానుఫ్యాక్చర్లు పెట్టారు. మరి వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ మా అందరికీ కూడా ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పి ప్రజలు ఎంతో ఆదరణగా ఉంటున్నారు. దాని మీద ఈవేళ మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలు ఆనందపడుతున్నారు కనుక మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ తోటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారికి వివరించమని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.